వేసుకుంటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. దిత్వా తుఫాను దూసుకొస్తోంది. ఇప్పటికే అతలాకుతలం అవుతున్న తమిళనాడు, పుదుచ్చేరికి మరింత ముప్పు పొంచి ఉంది. ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ రావచ్చని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలోనూ వర్షాలపై కీలక అప్డేట్ ఇచ్చింది వాతావరణ శాఖ. తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల 3 రోజుల వరకు వర్షాలు పడతాయని సూచించింది. ఈ తుఫాను కేంద్రం ప్రస్తుతం పుదుచ్చేరి, తమిళనాడు తీరాల నుంచి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాగల 24 గంటల్లో ఈ దిత్వా తుఫాను ఉత్తర దిశగా ఉత్తర తమిళనాడు తీరానికి సమాంతరంగా కదిలే అవకాశం ఉంది. ఇక సాయంత్రం సమయానికి ఈ తుఫాను కేంద్రం నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల సమీపంలో 30 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల దూరంలో కొనసాగే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ. దిత్వా తుఫాన్ అయితే మాత్రం దూసుకొస్తుంది. ఇప్పటికే పలు ప్రాంతాలు అంటే రాయలసీమకు సంబంధించినటువంటి నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలు అయితే మాత్రం వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే తమిళనాడుకి, పుదుచ్చేరికి మరింత ముప్పు ఉందనేసి అయితే మాత్రం వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇంకా ఏపీలో అయితే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తుందనేసి అయితే మాత్రం ఐఎండీ కూడా చెప్పింది. దీంతో పాటుగా అధికారులు కూడా అలర్ట్ జారీ చేసి ఒకవైపు ఏపీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలకైతే మాత్రం ఈ యొక్క ముప్పు అయితే తప్పనిసరిగా ఉంటుందనేసి అయితే అధికారులను అలర్ట్ చేసింది అయితే ఐఎండీ అయితే మాత్రం. అలాగే ఈ యొక్క తుఫానుకి ప్రస్తుతం పరిస్థితి వచ్చి పుదుచ్చేరి, తమిళనాడు తీరాల నుంచి సుమారుగా 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. 24 గంటల్లో కూడా ఈ దిత్వా తుఫాను ఉత్తర దిశగా ఉత్తర తమిళనాడు తీరాన్ని సమాంతరంగా కదిలే అవకాశం కూడా ఉందనేసి అయితే చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం సమయానికైతే మాత్రం ఈ యొక్క తుఫాను నైరుతి బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల సమీపంలో వచ్చి 30 నుండి 60 కిలోమీటర్ల దూరంలో అయితే మాత్రం కొనసాగేటువంటి అవకాశం కూడా ఉందనేసి అయితే చెప్తా ఉన్నారు. దీంతో పాటుగా ఇప్పటికే హోంమంత్రి చిత్తూరు, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లా కలెక్టర్లతో కూడా వీడియో కాన్ఫరెన్స్ అయితే మాట్లాడింది. ఆ ఒక వీడియో కాన్ఫరెన్స్ సంబంధించి కూడా ఈ రోజు రేపు అధికారులంతా కూడా మరింత అలర్ట్ గా ఉండాలనేసి అయితే మాత్రం చెప్తాంది. అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి, ప్రాణ నష్టం లేకుండా ఉండేందుకు చూసుకోవాలనేసి అయితే మాత్రం చెప్పింది. ఇదంతా కూడా కలెక్టర్ల మీద ఒక బాధ్యతగా కూడా చెప్పారు. దీంతో టోల్ ఫ్రీ నంబర్స్ ఏవైతే ఏర్పాటు చేశారో ఆ టోల్ ఫ్రీ నంబర్లకి కాల్ చేసినటువంటి ప్రజలకి వెంటనే కూడా దానికి రియాక్ట్ అయ్యి వారి యొక్క సమస్యని వెంటనే కూడా పరీక్షించాలి అనేసి అయితే మాత్రం చెప్తా ఉన్నారు. దీంట్లో ఇప్పటికే ఎక్కడెక్కడ ప్రమాద స్పాట్స్ అయితే ఏవైతే ఉన్నాయో అక్కడ అవాంఛనీయ సంఘటనలు కూడా జరగనీయకుండా అధికారులను అయితే నియమించాలనేసి అయితే మాత్రం హోమ్ మినిస్టర్ అయితే అధికారులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక జనజీవనానికి అడ్డంకులు కలిగించేటువంటి హోర్డింగ్లు విరిగిపడినా, అలాగే కొమ్మలు, చెట్లు, ఇలాంటి భారీ వృక్షాలు విరిగిపడినటువంటిని వెంటనే కూడా దాన్ని తొలగించాలనేసి అయితే ఆ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం ఈ రోజు ఉదయం తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్న దాని వల్ల కూడా వారిని కూడా అప్రమత్తం చేయాలనేసి అయితే చెప్తున్నారు. ఇప్పటికే తమిళనాడు మొత్తం అంతా కూడా వర్షాలతో అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ వచ్చేటువంటి దిత్వా తుఫాను ఎక్కువగా ఉత్తర తమిళనాడు అంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ కి సంబంధించినటువంటి ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఎక్కువ వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. కాబట్టి వీటికి ఇప్పటికే జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తం అయ్యేసి నిన్నటి నుంచి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశామనేసి అయితే చెప్తున్నారు. వాతావరణ శాఖ ఇచ్చినటువంటి వివరాల ప్రకారం కొన్ని జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకి రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక తమిళనాడు చూసుకుంటే మాత్రం ఉత్తర తమిళనాడు మొత్తం కూడా
తమిళనాడు ప్రభుత్వం నియమించినటువంటి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అలాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు కూడా కొన్ని ఏవైతే ఎమర్జెన్సీ స్పాట్స్ అయితే ఏ ఉన్నాయో అటువంటి స్పాట్స్ కూడా అధికారుల్ని నియమించి వాటి యొక్క తక్షణ ఉండేటువంటి పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలనేసి కూడా చెప్తా ఉన్నారు. వాటి కోసం ప్రత్యేకమైనటువంటి అంబులెన్సులు, అలాగే అక్కడ పనిచేయడానికి కూడా అధిక సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక పుదుచ్చేరికి సంబంధించి కూడా పుదుచ్చేరి రాష్ట్రం అంతా ఎక్కువ వర్షాల కారణంగా కూడా ఇప్పటికే పాఠశాలలకు, ప్రభుత్వ శాఖలకు కూడా సెలవులు అయితే ప్రకటించారు. ఇక ఉత్తర తమిళనాడు, రాయలసీమ జిల్లాలకైతే మాత్రం ఈ యొక్క దీపా తుఫాను ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న దాని కారణంగా అధికారులు ఇప్పటికే అప్రమత్తం అయ్యేసి కొన్ని దగ్గరలో అయితే మాత్రం ఇంతకు ముందుగా జరిగినటువంటి ప్రాణ నష్టాలు కానీ, ఆస్తి నష్టాలు కానీ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి వారిని పునరావాసం కేంద్రానికి కూడా తరలించేటువంటి ఏర్పాట్లు కూడా చేశామనేసి కలెక్టర్లు కూడా జరిపినటువంటి పరిస్థితి. ఇక అండర్ గ్రౌండ్ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు ఎక్కువగా వరద నీటి నిలిచేటువంటి ప్రాంతాలను కూడా ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలను కూడా పునరావాస కేంద్రానికి అయితే తరలించడానికి ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు రేపు భారీ వర్షాలు కురిసేటువంటి నేపథ్యంలో ఇప్పుడు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అనేసి చెప్పారు. ఇక ఐఎండీ చేసినటువంటి హెచ్చరికలతో పాటుగా సముద్ర తీరంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా వేటకు వెళ్లకుండా ఇదివరకే ఇచ్చినటువంటి హెచ్చరికలతో పాటుగా వాళ్ళని సముద్ర వేటకు కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడింది. ఇక ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని గవర్నమెంట్ కి సంబంధించి కూడా టెలికాం నుంచి వారికి ఒక టెక్స్ట్ మెసేజ్లు పంపించడం, వాళ్ళని అలర్ట్ చేయడం లాంటివి కూడా సందేశాలు పంపించడం అనేది కూడా దగ్గరుండి చూసుకుంటున్నామని చెప్తారు. ఇక టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేసినటువంటి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి సిబ్బంది కూడా అక్కడ వారి రక్షణ సహాయం కోసం అయితే ఉంటారు. వారు ఎలాంటి రక్షణకైనా కూడా ఫోన్లు చేసి ఒక కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కూడా దాన్ని పరీక్షించడానికి అక్కడ అదనంగా కూడా స్టాఫ్ అయితే పనిచేస్తున్నారు అనేసి అయితే చెప్తున్నారు. ఈ రోజు ఆదివారం అయినప్పటికీ జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ యొక్క సైక్లోన్ కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకొని ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో కూడా పనిచేస్తున్నాం అనేసి అయితే చెప్పారు. ఈ రోజు హోంమంత్రి వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకున్న తర్వాత ఈ యొక్క జిల్లా కలెక్టర్లకి ముఖ్యమైనటువంటి సందేశాలు ఇవ్వడం, అలాగే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు వీలుగా యొక్క అధికారులు కూడా దీనికి పనిచేయాలనేసి చెప్తారు. ఇవాళ రేపు అప్రమత్తంగా ఉండేందుకైతే మాత్రం తీవ్ర ఏర్పాట్లు కూడా చేయాలనేసి అయితే హోమ్ మినిస్టర్ కూడా వారికి ఆదేశాలు కూడా జారీ చేసిన నేపథ్యంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లకైతే మాత్రం ఆదేశాలు జారీ చేశారు. ఈ యొక్క ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అలాగే ఇది తెలంగాణకు కూడా ఈ యొక్క సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వర్షాలు అధికంగా పడేటువంటి ప్రాంతాలు కూడా అక్కడ కూడా అప్రమత్తం చేయాలనేసి అయితే మాత్రం ఐఎండీ అయితే హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఈ రోజు సాయంత్రం నుంచి నిరంతరాయంగా రేపు నైట్ వరకు కూడా ఈ యొక్క వర్షం ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా ఇదివరకే అప్రమత్తం చేసి వాళ్ళంతా కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందనేసి అయితే కలెక్టర్లు కూడా చెప్పినటువంటి పరిస్థితి. మరికొన్ని ప్రదేశాలు ఏవైతే ప్రభుత్వం ఐడెంటిఫై చేయకుండా ఉండిందో వారు కూడా ఆ యొక్క టోల్ ఫ్రీ నంబర్లకి కాల్ చేసి వారి యొక్క కంప్లైంట్స్ ఇచ్చిన తర్వాత వారి వెంటనే కూడా వారికి తగిన రక్షణ సహాయం కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే జిల్లా యంత్రాంగం కూడా దీనిపైన ఫోకస్ పెట్టిందనేసి అయితే చెప్తున్నారు. ఇక పెద్ద పెద్ద భారీ వృక్షాలు కానీ హోర్డింగ్లు విరిగి పడేటువంటి వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేయడానికి తిరుపతి కానీ, చిత్తూరు, నెల్లూరుకి సంబంధించినటువంటి మున్సిపల్ శాఖ అధికారులు కూడా దీంట్లో ఉంటారని చెప్తున్నారు. అలాగే ఒక పవర్ సప్లైకి సంబంధించినటువంటి కొన్ని గ్రామాలకు కూడా ఇప్పటికే పవర్ కనెక్షన్ అయితే కట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఇప్పటికే గతంలో పడినటువంటి వర్షాలకు కొన్ని చెరువులు కానీ, నదులు కానీ ఎక్కువగా ప్రవహిస్తున్నటువంటి ప్రమాదకరంగా ఉన్నటువంటి వాటి దగ్గర కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా పెట్టామనేసి అయితే మాత్రం జిల్లా యంత్రాంగం అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ నరేష్.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.